Hey guys, welcome to my YouTube channel Kalyan Tola. We are back with another episode of cheap versus medium versus expensive. ఈ వీడియోకి మన స్పాన్సర్ వచ్చేసి చింటన్న వేముల హనుమంత్ రెడ్డి అన్న. థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇవే మన చీప్ మీడియం ఎక్స్పెన్సివ్ శాండ్విచెస్. ఇది వచ్చేసి మన లక్కీ రెస్టారెంట్ నుంచి 30 రూపీస్ శాండ్విచ్. ఇదేమో హల్దీరామ్స్ నుంచి 200 రూపీస్ శాండ్విచ్. ఇదైతే డైరెక్ట్ 1300 రూపీస్ అంట. ట్రీడెంట్ రెస్టారెంట్ 5 స్టార్ హోటల్. ఎంత 5 స్టార్ హోటల్ అయితే మాత్రం 1300 రూపీస్ ఒక శాండ్విచ్కి. అసలు చూద్దాం ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంది, ఎందుకు ఇంత రేట్ ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళు. ఇప్పుడైతే మనం 30 రూపీస్ శాండ్విచ్ టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి లక్కీ రెస్టారెంట్ నుంచి. చూడండి వీళ్ళు కవర్ కూడా బ్రాండింగ్దే ఇచ్చారు. 30 రూపీస్కి చాలా మంచిగా ఉంది. ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఉంది. జస్ట్ 30 రూపీస్కి ఇంత మంచి ప్యాకేజింగ్ ఇస్తున్నారు వాళ్ళు. శాండ్విచ్ కూడా నాకు నీట్గా కనిపిస్తుంది. నేనైతే చాలా ఇంప్రెస్ అయిన ప్యాకేజింగ్కి. ఇది చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? నాకైతే మిస్టర్ బీన్లా శాండ్విచ్ ఎపిసోడ్ గుర్తొస్తుంది. పార్క్లో ఉంటుంది. మీకు ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్లో చెప్పండి. శాండ్విచ్ అయితే ఇట్లా ఉంది. 2 స్లైసెస్ వచ్చినాయి. 2 స్లైసెస్ ఆఫ్ శాండ్విచ్. దీని లోపల ఏముందంటే ఏం లేదు. ఒక కుకుంబర్, ఒక టమాటా, ఇది వచ్చి గ్రీన్ పేస్ట్ అంతే. నీట్గా ఉంది. చాలా మంచిగా కట్ చేసిండు. 30 రూపీస్కి 2 స్లైసెస్ ఇచ్చిండు. చూద్దాం ఇది టేస్ట్ చేసి ఎట్లా ఉంటుందో. బాగుంది. ఇంకా 30 రూపీస్కి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కడుపు అయితే నిండుతుంది. ఈ మంచి క్విక్ స్నాక్ ఇది. మంచిగా ఉంది. లక్కీ రెస్టారెంట్ వాడు 30 రూపీస్కి అంత మంచి శాండ్విచ్ ఇచ్చిండు, అంత మంచి ప్యాకేజింగ్ ఇచ్చిండు. 30 రూపీస్ది అంత మంచిగా ఉందంటే 200 రూపీస్ ఇంకెంత బాగుంటుంది. 1300 రూపీస్ ఇంకెంత బాగుండాలా. చూద్దాం 1300 రూపీస్ శాండ్విచ్ ఎట్లుంటుందో. కానీ దానికన్నా ముందు హల్దీరామ్స్ టేస్ట్ చేద్దాం. హల్దీరామ్స్లో నేను ఎప్పుడు ఫుడ్ ఐటమ్ ట్రై చేయలే. ఎంతసేపు ఉన్నా మన మూంగ్ దాల్ అవే బఠానీలు అవే తింటుండే. మూంగ్ దాల్ అంటే గుర్తొచ్చింది. జస్ట్ 5 రూపీస్ మూంగ్ దాల్తోనే 2 బీర్లు. మనకు కవర్లు అయితే ఏం లేవు. ఒక బాక్స్ ఉంది శాండ్విచ్ది. ఇది బిల్ ఉంది అంతే. ఇప్పుడు చూద్దాం మనం 200 రూపీస్ శాండ్విచ్ చూడడానికి ఎట్లుంటుందో. హల్దీరామ్స్ తోడు 200 రూపీస్కి మొత్తం పన్నీర్ అయితే ఫుల్ ఇచ్చేసాడు. ప్యాకేజింగ్ అంతా నాకు నచ్చింది. సిల్వర్ ఫాయిల్ కూల్ వేడిపోకుండా ఇచ్చిండు. లోపల మళ్ళీ ఒక పేపర్ పెట్టిండు. ప్యాకేజింగ్ అయితే నేను ఇంప్రెస్ అయినా. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. సూపర్ ఉంది. బ్రెడ్ టేస్ట్ సూపర్ అనిపిస్తుంది నాకు. బ్రెడ్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ లోపల స్టఫ్ కూడా పన్నీర్ చాలా మంచిగా ఉంది. చాలా స్మూత్గా ఉంది. పన్నీర్ మసాలా చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. గ్రిల్డ్ శాండ్విచ్ ఇది. చాలా మంచిగా ఉంది టేస్ట్. అండ్ నాకు నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది. నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసినట్లున్నారు. శాండ్విచ్ అయితే బాగుంది. 200 రూపీస్కి అయితే వర్త్. ప్రైస్కి జస్టిఫై చేస్తుంది. ఇప్పుడు మన 5 స్టార్ హోటల్ చూద్దాం. వాడు ఏం చేస్తాడు. 1300 రూపీస్ తీసుకున్నాడు. 1300 రూపీస్కి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాడు దాన్ని సాటిస్ఫై చేస్తాడో లేదో ఇప్పుడు మనం చూద్దాం. 1300 రూపీస్ శాండ్విచ్లో ఏముంటుంది. ట్రైడెంట్ 5 స్టార్ హోటల్ 1300 రూపీస్ అంట. నాకు ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు. అసలు చూద్దాం. పెద్ద బాక్స్ ఉంది. మన కేక్ బాక్స్ ఉన్నట్లుంది. ఎన్ని శాండ్విచెస్ ఇచ్చిండో మళ్ళీ 1300 అని. అండ్ అంటే కవర్లో ఏం లేదు. జస్ట్ కవరు నాకు అంత నచ్చలేదు. ఇది 1300 5 స్టార్ హోటల్ ప్యాకేజింగ్ అయితే కాదు ఇది. జస్ట్ నార్మల్ కవర్ ఇచ్చేసిండు, డిమార్ట్ కవర్ లాగా. చూద్దాం ఇప్పుడు 1300 రూపీస్ శాండ్విచ్లు ఏమేమి ఉంటాయి. అబ్బో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే మనకు ఒక శాండ్విచ్ ఉంది. ప్యాకేజింగ్ అయితే సూపర్ ఉంది. చాలా డబ్బాలు ఉన్నాయి. ఎన్ని మొత్తం 1 2 3 4 5 డబ్బాలు ఉన్నాయి. శాండ్విచ్ ఓపెన్ చేసే ముందర ఫస్ట్ ఇవేంటివో చూద్దాం.
ఫస్ట్ దీనిలో వచ్చేసి సాలాడ్ ఉంది, మన సాలాడ్ ఉంది. దాని తర్వాత ఇంకొక బాక్స్లో వచ్చేసి మైనీస్ ఉంది. దాని తర్వాత మన పెద్ద బాక్స్లో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి టమాటో కెచప్ సీసా, రెండు టమాటా కెచప్ సీసాలు ఇచ్చిండు, ఒక మైనీస్ ఇచ్చిండు, ఒక సాలాడ్ ఇచ్చిండు, ఫ్రైస్ ఇచ్చిండు. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ శాండ్విచ్ సైజే చిన్నగా ఉంది. శాండ్విచ్ అయితే ఓపెన్ చేయడానికి వస్తలేదు, బాక్స్లో ఇరుక్కుపోయింది. శాండ్విచ్ అయితే ఇది 1300 రూపీస్కి రెండు స్లైసెస్ ఇచ్చిండు. నేను ఎన్నో ఇస్తాడు అనుకున్నా, అసలు ఏంది కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చిండు, మైనీస్ ఇచ్చిండు, సాలడ్ ఇచ్చిండు, శాండ్విచ్ ఇచ్చిండు, అంతే. ఏం లేవు ఇంక అంతకన్నా ఈడ. జస్ట్ ఈ శాండ్విచ్కి 1300 రూపీస్ అంట. ప్లేట్ తీసుకుంటా ఫస్ట్, ఇది పెట్టుకునేకే కూడా వస్తలేదు. 1300 శాండ్విచ్ చూడనికి ఇట్లుంటుంది. అసలు ఏందో ఇది నాకేం నచ్చలేదు. శాండ్విచ్ ఇట్లా ఉంటుంది 1300 రూపీస్ శాండ్విచ్. ఏందో ఏమనుకుంటున్నాం, మన హల్దీరామ్స్ది 200 రూపీస్ శాండ్విచ్ ఎంత నీట్గా ఉంది చూడనికి. ఇది చూడండి ఎట్లుంది. అంతా ఏమో టేస్ట్లో మంచిగా ఉంటుందేమో, ఏంది ఎవరికి తెలుసు. చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో అది. ఫస్ట్ దీని లోపల ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇది చూద్దాం మనం. ఇది ఇరిగిపోయింది, ఇది చూద్దాం. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకుని, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను, చెప్పు ఎక్కడ పెట్టు. లోపల అసలు ఏం లేవు, కనీసం దానిలో 200 రూపీస్ దానిలో శాండ్విచ్ పన్నీర్ అన్న ఉండిండే, దీనిలో అసలు ఏం లేవు. ఏంటి అసలు అన్నీ, ఇది కుకుంబర్, తర్వాతకి ఇది ఏందో ఏమో టమాటా, ఇది అసలు పన్నీర్ కూడా లేదు. 1300 రూపీస్ పెడితే మనకు వెజ్ శాండ్విచ్లో పన్నీర్ వేసలేడు. 200 రూపీస్ బెస్ట్, మొత్తం పన్నీర్తో నేను నింపేసిండు 2 స్లైసెస్లా. అసలు 1300 రూపీస్ తీసుకొని అసలు ఏం లేదు. ఫ్రైస్ ఇచ్చిండు, ఈ మైనీస్ ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు, అంతే. అసలు చూడండి, వస్తుంది దగ్గరకు వచ్చి చూడండి. దీన్ని అసలు ఎవరైనా 1300 రూపీస్ దానిలోకి ఉంది ఐస్ చూడనీకే, ఏం లేవు అసలు దీనిలో. పైసలన్నీ వేస్ట్ అయినాయి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. చేసి చూద్దాం ఎట్లుంటుందో అది. లోపల ఏమన్నా ఉంటే టేస్ట్ రానికి. బ్రెడ్ టేస్ట్ అయితే మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. బ్రౌన్ బ్రెడ్ ఇది. ఇంతకుముందు మనం తిన్నది హల్దీరామ్స్ వైట్ బ్రెడ్ అయితే బ్రౌన్ బ్రెడ్ ఓకే. లోపల స్టఫ్ అయితే ఏం లేదు. కొంచెం టమాటా చిన్న స్లైసెస్ కట్టేసిండు, మైనీస్ చేసిండు, ఏం లేదు అసలు. ఏం టేస్టే వస్తలేదు. బ్రెడ్ టేస్ట్ ఒకటే తెలుస్తుంది, అంతకు మించి ఏం లేదు. ఎక్స్ట్రా ఈ ఫ్రైస్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండేమో, 1300 తీసుకున్నందుకు ఇది ఇస్తే కొడదామని చెప్పి ఉత్త ఫ్రై ఇచ్చిండు, ఎక్స్ట్రా ఫ్రైస్. అసలు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని నేను? 1300 రూపీస్కి ఎవరన్నా ఇది ఇస్తారా? చిచ్చి చూసిండు కదా 30 రూపీస్ శాండ్విచ్ ఎట్లుంది, 200 రూపీస్ శాండ్విచ్ ఎట్లుంది, 1300 రూపీస్ శాండ్విచ్ ఎట్లుంది. నేను ఎక్కువ ఏం చెప్పాను, మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి, మీరు ఎవరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 1300 రూపీస్ శాండ్విచ్ ఎట్లుంది? 1300 అయితే మిస్టర్ బీన్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద మిస్టర్ బీన్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. పార్కులో పక్కన ఆయన శాండ్విచ్ సేమ్ ఇస్తుంటే శాండ్విచ్ తెచ్చుకొని ఆయన ఓపెన్ చేసి తింటుంటే స్టైల్గా
మిస్టర్ బీన్ ఏమో ఒక బ్రెడ్ పెద్ద బ్రెడ్ తీసుకొని కట్ చేసి నాకు వెజ్లో నచ్చింది ఏంటంటే పన్నీర్ తప్ప ఇంకేముండదు. తింటే పన్నీరే తినాలా, లేదంటే లేదు. అయిందిరా అసలు 5 minutes later. Two hours later.